గొప్ప కార్యక్రమాలు ఈరోజు భువనగిరి నియోజకవర్గం అంతా కూడా చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేయగలుగుతున్నామంటే మీరు తెచ్చిన మార్పు, మీరు ఇచ్చిన ప్రజాపాలన, మీరు ఇచ్చిన ఇందిరమ్మ పాలన, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి ముఖ్యమంత్రి కావడం, ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం, ఇక్కడ ఎంపీ గెలవడం, మీరు చేసిన మార్పులో భాగంగా ఈరోజు ఈ ప్రజాపాలన మనం అనుకున్న మీ సమస్యల మీద, అంతకుముందు మీ సమస్యల మీద ఇన్నోడు లేడు, చేసినోడు లేడు. ఇంతకుముందే చెప్పారు 40 ఏళ్లకెళ్ళి నాడేసిన డ్రైనేజీలను మళ్ళీ ముట్టుకున్నోడు లేడు. ఈరోజు మీరు చెప్పినరు, మేము చేసినాము, మనం చేసుకున్నాము. 1,76,00,000తోటి మరి ఇక్కడ హౌసింగ్ బోర్డులా ఈడ పనులు ఇంత జరుగుతున్నాయి. 26 వార్డులు అంటే 26 వార్డులు అంటే ఇది చిన్న విషయం కాదు. 1,76,00,000 అంటే ఎక్కడ జనరల్గా ఇన్ని రావు. 20 లక్షలు రోడ్ వేసి పెద్ద మీటింగ్ పెట్టి గొప్పగా చెప్పుకొని పోతారు ఎక్కడ కూడా. ఈరోజు 1,76,00,000తోటి పనులు అవుతున్నాయి. సో ఇది చాలా సంతోషం. మాకు కూడా మీకు పనులు చేయడానికి మాకు కూడా నిజంగా కొంత సంతోషం, సాటిస్ఫాక్షన్ ఉంది మాకు. ఎందుకంటే మేము చేయగలుగుతాం పనులు అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఆ డ్రైనేజీలు అయిపోయినాయి. అంతకుముందు చేసిన 1,26,00,000 అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 50 లక్షలు ఇచ్చినాం. యాదిరెడ్డి గారు మీరు చెప్పాలి మీరు, ఎందుకంటే సమస్యలు లేవనెత్తడమే కరెక్ట్. ఆ సమస్యలను పరిష్కారం చేసే బాధ్యత మాది, నాది, ఎంపీ గారిది. మేమంతా మళ్ళీ ఏడికి పోతాం? ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం. ఇది పురపాలన శాఖ కిందకు వస్తుంది. ముఖ్యమంత్రి శాఖనే గిన్ని పైసలు ఎక్కడియారు, మనకే ఇచ్చారు. ఎందుకంటే భువనగిరి దిక్కు వచ్చారు, పాదయాత్ర చేసారు. భువనగిరి మీద వారికి కొంత ప్రేమ ఉంది, మన సమస్యలు విన్నారు. ఎప్పుడు యాదగిరి గుట్ట పోయినా ఏడికి పోయినా ఏడికెళ్ళిపోతారు. కాబట్టి భువనగిరి అంటే ప్రత్యేకమైన దృష్టి వారికి. మనకు 56 కోట్లు ఇచ్చారు, వాటితోటి నిధులతోటి పనులు చేసుకుంటారు. చాలా సంతోషం. సరే, భువనగిరి రూపురేఖలు కూడా మారవలసిన అవసరం ఉన్నది, అందులో ఏమాత్రం సందేహం లేదు. నల్లగొండ చౌరస్తా నుంచి హైదరాబాద్ చౌరస్తా రోడ్డు, వెహికల్ రోడ్ నుంచి కిందకి దిగాలంటే లారీ వస్తే మోటార్ సైకిల్ కిందకి దిగరాదు, కింద పడతారు, కింద డ్రైనేజ్ ఉంటుంది. ఏంటి పరిస్థితి అనేది అర్థం కాదు. అట్లాంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి ఆ రోడ్డు మారవాలి. అక్కడ హనుమాన్వాడ రోడ్ మార్చాలి, జగదేపూర్ జంక్షన్ బాగా కావాలి, అంబేద్కర్ చౌరస్తా అన్నిటికంటే ముందు బాగా కావాలి, నల్గొండ చౌరస్తా, హైదరాబాద్ చౌరస్తా, ఈ జంక్షన్లన్నీ బాగా చేసుకోవాలి. సో వీటన్నిటికీ మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టి నిధులు తీసుకొద్దాం. అంత భువనగిరిలో గొప్పగా జరగాలని కోరుకుంటూ, ఇవే కాకుండా మన భువనగిరి ఫోర్ట్ కానీ, ఇక్కడ సింగనగూడెం అండర్ పాస్ కానీ, కొండమడుగు అండర్ పాస్ కానీ, ఎయిమ్స్ దగ్గర ఇవన్నీ కూడా సింగనగూడెం చెప్పినాం. అయితే ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి. సరే, ఇవే కాక ముఖ్యమంత్రి గారు మనకు ఈ ప్రభుత్వం మాట్లాడతాం పై. అయితే ఇవే కాక మనకు సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళు అవుతున్నాయి. భువనగిరిలో దాదాపు 550 ఇండ్లు వచ్చినాయి. ఇక్కడ ఉన్నాయి 780 ప్లాట్లు తక్కువ ఉన్నాయి. సరే, ప్లాట్లు లేని వాళ్ళకు కూడా ఫ్యూచర్లో ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం కూడా చేయాలి. ఎందుకంటే గ్రామాలలో ప్లాట్లు ఉంటాయి, 3,000 ప్లాట్లు ఉంటే 700 మంది అడుగుతున్నారు ఊర్లలో. సరే, ఆడ 3,000 ఉంటే అప్లికేషన్ మనం ఇచ్చిన 700, ఇంకో 1000 మంది 2,000 అడగవచ్చు. బట్ సరిపోని ప్లాట్లు ఉన్నాయి ఆడ. ఈడ ప్లాటే లేదు, నువ్వు అడిగితే కూడా ఏడికెళ్ళి ఇస్తావు. సో ప్లాట్ ఉంటేనే కదా. సో ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం కూడా మన ప్రభుత్వం త్వరలో చేయబోతుంది అనేది అది నమ్మకం ఉన్నది, అది జరుగుతుంది. ఓకే, సరే, కమ్యూనిస్ట్ సోదరులు ఆడిడ ధర్నాలు చేసినా దాన్ని కూడా ఆహ్వానిస్తాం. ఎందుకంటే ధర్నాలతోటే కదా ఒక అవగాహన అనేది కలుగుతుంది, ప్రభుత్వం దృష్టికి వస్తుంది. మేము మీకంటే ముందే అపోజిషన్ ఉన్నప్పుడు ఇక్కడ భువనగిరిలో అందరికి ప్లాట్లు ఇవ్వాల్సిన అవసరం ఉందని మేము నాడే చెప్పినాం. సో ఈరోజు అధికారంలోకి వచ్చినాక మర్చిపోతాం మేము. సో దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ప్లాట్లు ఇవ్వాలి, ప్లాట్లలో ఇండ్లు ఇచ్చే అవసరం కూడా ఉన్నది. సో ఓ పక్క ఇందిరమ్మ ఇండ్లు, ఓ పక్క రేషన్ కార్డులు కూడా వచ్చే 14వ తారీఖు నాడు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన జిల్లాకే ఉమ్మడి నల్గొండకు తుంగతుర్తికి వచ్చి ఇవ్వబోతున్నారు 14వ తారీఖు నాడు. 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలే, 10 ఏళ్ళు ఇల్లు ఇవ్వలే, 10 ఏళ్ళు మన ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలే. వాళ్ళకి దోషింది, ఇష్టం వచ్చింది, ఎన్నో కాళేశ్వరం, గిలేశ్వరం, కూలే ప్రాజెక్టులకు పెట్టుకుని తప్పితే పనికొచ్చేది పని చేయలే, అప్పులలో మోపిరు మనను. సో ఇట్లాంటివి అన్నీ జరిగినాయి. ఈరోజు అంతా ఏది అవసరమో, ఏది తక్కువ డబ్బులతోటి మంచి కార్యక్రమాలు జరుగుతాయో, మన సాగునీరు కాలువలు కానీ, భువనగిరికి వచ్చే మంచినీళ్ళు కానీ, ఏదైతే 210 కిలోమీటర్లతో పైప్ లైన్ గన్పూర్ నుంచి వేసే కార్యక్రమానికి, అంటే కనీస అవసరాలు, అత్యవసర అవసరాలు అన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఉన్న నిధులతోటి మంచి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఎనీవే, అయితే ఇవన్నీ జరుగుతున్నందుకు మీ అందరిని ఒకటి కోరుతాము, మీ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉండాలి. ఈ చేసే పనులకు మీ ఆశీర్వాదం ఉంటే, మీ సపోర్ట్ ఉంటే ఇంకా గట్టిగా బాగా చేయడానికి మాకు కూడా ఒక ధైర్యం ఉంటుంది, ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంటుంది. సరే, మేము మీ విశ్వాసం, మీ యొక్క నమ్మకం మేము సరే ఎప్పటికీ ఉండాలి, మీ ఆశీర్వాదం ఉండాలి. అది ఏదైనా కార్యక్రమం కావచ్చు, ఏదైనా పరీక్ష కావచ్చు, ఏదైనా ఎలక్షనే కావచ్చు, మీరు ప్రతి దాంట్లో మీరు మా వెన్నంటి ఉంటే
మేము మీ వెన్నంటి ఉంటామని చెప్పి ప్రతి సమస్యకు మీరు ఏది అడిగినా అడిగేటి అన్నిటికీ పరిష్కారం చేస్తామన్న డౌటే లేదు. ఓకే, ఆ నమ్మకం మాకుంది. ఆ చేసే పనితత్వం నాకు ఎంపీ గారికి ఉన్నదని సందర్భంగా చెప్తున్నాం. ఓకే.